రైలు పట్టాల కిందనే కట్టా పుట్టాలమ్మ గుడి అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న మహిమ గల తల్లి గురించి చెప్తా. ఈ వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు తిరుపతి రేణుగుంట దగ్గరలో ఉన్న కట్టా పుట్టాలమ్మ గుడికైతే వచ్చా. ఈ గుడి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా, జాగ్రత్తగా వినండి. పూర్వకాలంలో కొంతమంది వ్యాపారస్తులు మిరియాల వ్యాపారం చేస్తూ ఈ దారిని వెళ్లేవారంట. ఈ అమ్మవారు ఒక ముస్లామిడ రూపంలో వెళ్లి, బాబు బాబు కొంచెం తలనొప్పిగా ఉంది, మిరియాలు పెడతారా అని అడిగిందంట. వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి ఊరికి నేస్తే నష్టపోతారు కాబట్టి, అమ్మా ఇవి మిరియాలు కాదు జొన్నలు అని చెప్పారంట. సరేనైనా అని చెప్పి అమ్మవారు అయితే అక్కడి నుంచి వెళ్లిపోతారంట. సరిగ్గా వాళ్ళ గ్రామానికి వెళ్లి అమ్మడానికి మూటలు ఇప్పినప్పుడు మిరియాలు కాకుండా వాటి ప్లేస్ లో నిజంగా జొన్నలు అయితే ఉంటాయి. అది చూసి ఇదేదో శక్తి మహిమ అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చి బాధపడతారంట. తల్లి మా తప్పు అయిపోయింది తల్లి, ఇప్పుడు మేమేం చేయాలి తల్లి అని వేడుకుంటారంట. అప్పుడే అమ్మవారు ప్రత్యక్షమై నేను ఎక్కడే కట్టపుట్టాలమ్మగా పిలుస్తానో నాకైతే పూజలు అయితే ప్రారంభించండి అని చెప్తాదంట. అప్పటి నుంచి ఇప్పుడు వరకు రంగరంగ వైభవంగా జాతరలు అయితే జరుగుతాయి. ప్రతి జాతరకైతే ఇక్కడ దున్నపోతనైతే బలిస్తారు. సరిగ్గా అమ్మవారి గుడి ముందే ఒక గొయ్యని తీసి ఈ బలించిన దున్నపోతలను అయితే దాంట్లో అయితే బుడుస్తారు. మళ్ళీ సంవత్సరం ఆ గొంతును తవ్వితే ఎముకలేమో కనబడవంట. దీన్నైతే అమ్మవారి మహిమగా భావిస్తారు. మీలో ఈ గుడికి ఎంతమంది వెళ్లారో కామెంట్ అయితే చేసేయండి.